అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు బజ్జీ మిక్చర్ చేస్తున్నానండి. దానికోసం ఇన్ని మరమరాలు తీసుకున్నాను. ఒక కప్పు ఉంటాయి, ఒక పావు అనుకోండి. అందులో 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొన్ని పల్లీలు, అలాగే కార్న్ ఫ్లేక్స్ తీసుకున్నాను. ఈ పల్లీల్ని వీటిల్ని వేయించుకుందాము. అలాగే 2 టమాటాలని బజ్జీ వేసుకుందామండి. ఇప్పుడు శనగపిండి తీసుకున్నానండి. 1 కప్పు శనగపిండికి 2 స్పూన్ల వరిపిండి వేసుకుని ఉప్పు కారం వేసుకుని కలుపుకున్నాను. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఈ 2 టమాటాలని బజ్జీల్లో వేసుకుందామండి. వీటిలో వేసేద్దాము. నూనె హీట్ అయ్యాక దీన్ని బజ్జీలో వేసేసుకుందామండి. టమాటా బజ్జీ రెడీ అయిందండి. దీన్ని ప్లేట్లోకి తీసుకున్నాను. పల్లీలు కూడా వేయించుకున్నానండి. వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు కార్న్ ఫ్లేక్స్ తీసుకున్నాం కదా, వీటిని కూడా వేయించేసుకుంటాం. ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఒకసారి ఇలా ఆయిల్లో పెట్టేసేస్తే వేగిపోతాయి. కార్న్ ఫ్లేక్స్ కూడా వేయించేసుకున్నాం కదా, వీటిని కూడా తీసి పక్కన పెట్టుకున్నాము. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. ఒక పెద్ద బౌల్ తీసుకుందామండి. కలపడానికి వీలుగా ఉన్నది చూసుకుందాము. దాంట్లో ఈ మరమరాలు వేసేసుకుందామండి. అలాగే మనం బజ్జీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బజ్జీని కట్ చేసేసుకుందాము. ఇలా టమాటాతో పాటు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసుకుందాము. ఈ టమాటా బజ్జీ ముక్కలన్నింటినీ చిన్నగా వేసుకున్నాం కదండి. ఇప్పుడు అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను కదా, వాటిని కూడా వేసేద్దాము. అలాగే పల్లీలు, కార్న్ ఫ్లేక్స్ వీటిని కూడా వేసేసుకున్నాము. దీనికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఈ మరమరాలు అంతటికీ పట్టేలాగా గట్టిగా కలుపుకోవాలి. అంతా రెడీ అయింది కదండి. ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యితో బాగా చేతితోనే కలుపుకోవాలండి. దీన్ని అంత బాగా కలుపుకుంటే మనకి బజ్జీ మిక్చర్ అంత టేస్ట్ వస్తుంది. ఇంతేనండి, మన బజ్జీ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని టేస్ట్ చూద్దాం రండి. A few minutes later. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి బజ్జీ మిక్చర్ మీరు ఏ ఊర్లో టేస్ట్ చూసారో దాన్ని కామెంట్లలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.